హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 13వ తారీఖు 5వ నెల 2025 మంగళవారం ఎలా ఉందనేది చూద్దామండి. అదేవిధంగా రేపు ఉదయం ఆచరించవలసిన పూజ అంటే రేపు 14వ తారీఖు బుధవారం రోజు ఆచరించవలసిన పూజ ఎలా ఉందనేది చూద్దామండి. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు ఎలా ఉందనేది చూద్దామండి. ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, మంగళవారం, పాడ్యమి, విశాఖ నక్షత్రం అయిపోయి అనురాధ నక్షత్రం అనేది వచ్చేసింది. ఈ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు, మంగళవారంకి అధిపతి కుజుడు. అందుకే కుజ రుణ విమోచక సూత్రము పారాయణం చేయాలి. ఈరోజు కుజదోషం ఉన్నవారు చాలా మంచి పరిహారం అండి చేయడం వల్ల. ఈరోజు శని కుజులు పాడ్యమి 3 కలిసి వస్తున్నాయి కాబట్టి ప్రకృతిలో అగ్నితత్వం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మన శరీరంలో అన్ని చోట్ల అగ్ని అనేది ఉంటుంది. సప్తాగ్ని ఉంటాయి. జఠరాగ్ని జీర్ణం కావడానికి పనిచేస్తుంది. మనలో యజ్ఞ యాగాలకు కూడా సప్తాగ్ని ఉంటుంది. జీవితంలో పాపపుణ్యాలతో పంచకర్మలు ఉంటాయి. ఇవి మొత్తం కలిపితే సప్తం కదా. అందుకే ఈ సప్త విధానాలు కర్మలను ఉండి ఇంకొక జన్మకు తీసుకువెళ్తాయి. ఈరోజు ఆరోగ్యానికి చాలా విశేషమైన రోజు. కుజ శని సంధి అనేది ఉంది కాబట్టి చాలా కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉంటారు కదా అండి. దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడుతూ ఉండేవారు, భీకరంగా అనారోగ్య సమస్యలు ఉన్నవారు, వాహన గండాంతరాలు రాకుండా ఉండాలి అంటే మనం ఈరోజు మంత్రబలంలో జపించవలసిన మంత్రం అండి. ఓం మృత్యుంజయాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః అనే మంత్రాన్ని కుదిరితే 108 సార్లు జపించుకోండి. అదేవిధంగా ఈరోజు సాంప్రదాయం అండి. మనం ఇంట్లో జన్మించిన పిల్లలు ఉంటారు కదా, కవల పిల్లలు కానీ వేరువేరుగా పుట్టిన పిల్లలు కానీ ఉంటారు కదా. 2 మగ పిల్లలు అన్న తమ్ముళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఒకటే రోజు నాడు క్షౌరం అనేది చేయించవద్దంట అండి. అది అమంగళము అవుతుందంట. కుటుంబంలో ఎవరైనా స్వర్గస్థులు అయితే ఒకసారి క్షౌరం అనేది చేయించాలంట. ఎందుకంటే వారి ఆత్మ ఇలా ఒక్కసారి క్షౌరం అనేది చేయించుతారంట. ఇలా 2 పిల్లలు వేరువేరుగా పుట్టినా కానీ కవలలుగా పుట్టినా కానీ ఒకటే రోజు అస్సలు క్షౌరం అనేది చేయించకూడదంట. అందులో ఒక అబ్బాయికి మాత్రం ఆయుష్ క్షీణం అనేది జరుగుతుందంట. ఒకరికి ఆయుష్ అనేది అభివృద్ధి చెందుతుందంట 2లో. కాబట్టి ఎలాంటి టైంలో కూడా 2కి ఒకటే రోజు నాడు క్షౌరం అనేది చేయించకూడదంట. ఈరోజు సాంప్రదాయంలో ఇది చెప్పడం జరిగిందండి. రేపు ఉదయం ఆచరించవలసిన పూజ అండి. పిల్లలు చదువు కోసము రేపు ద్వితీయ జ్యేష్ఠ నక్షత్రం ఉంది కాబట్టి విద్యలో ప్రగతి కోసము నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి కదా, అవి రాకుండా ఉండడం కోసం ఎవరిపైన అనుమానాలు అనేవి ఎక్కువగా వచ్చిన అలాంటి వాళ్ళందరూ ఈ పూజని ఆచరించండి. తెల్ల జిల్లేడు పూలతోటి మాలని కట్టుకోండి. లేదంటే ఇలాచి మాలనైనా కట్టి గణపతి దేవాలయంకి వెళ్ళి గణపతికి సమర్పించి మట్టి ప్రమిదలలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. ఇలా చేయడం వల్ల విద్యా అభివృద్ధి జరుగుతుంది. విద్యలో ప్రగతి అనేది జరుగుతుంది. రేపు గణపతి పూజ విశేష స్థానంలో ఉంది. ఖచ్చితంగా పిల్లల కోసం ఆచరించండి. ఒకవేళ మీరు దేవాలయానికి వెళ్ళలేని వారైతే ఇంట్లోనే గణపతికి జిల్లేడు మాలని సమర్పించి లేదా ఇలాచి మాలనైనా సమర్పించి మట్టి ప్రమిదల్లో కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. ఇలా చేయడం వల్ల పిల్లలు విద్యాభివృద్ధి, విద్యలో ప్రగతి అనేది పిల్లలకు గుర్తింపు అనేది వస్తుంది. రేపు ఉదయాన్నే ఆచరించవలసిన పూజ అండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమము, కుంకుమను నీటితో కలిపి త్రికోణంలాగా వేయాలి. ఆ త్రికోణం మధ్యలో మట్టి ప్రమిదలో 2 వత్తులు వేసి ఒక జ్యోతిలాగా వెలిగించాలి. తర్వాత ఎర్రటి పువ్వులో పెట్టి దాని చుట్టూ అలంకరణ అనేది చేసుకోవాలి. త్రికోణం చుట్టూ అలా చేసిన తర్వాత దాని ముందు కూర్చొని హనుమాన్ చాలీసా చదువుకోవాలి. ఇలా చదవడం వల్ల సాడే సాత్ కానీ జన్మ శనితో కానీ బాధపడేవారు ఉంటారు కదా, అర్ధాష్టమ శనితో బాధపడి శని దోషము తోటి బాధపడే వారికి శని దోషం అనేది తొలగిపోతాయి. అలాగే సంకల్పం, మనం ఏదైనా సంకల్పం అనేది చేసుకుంటే అది సిద్ధిస్తుంది. అదేవిధంగా ఈ పూజని ఆచరించిన వారు
ఈరోజు మాత్రం ఉప్పు లేని ఆహారాన్ని తినాలండి. సాయంత్రం ఈ పూజ ఆచరించిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఉప్పు లేని ఆహారాన్ని మాత్రమే తినాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.